ఈ సమయంలో కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల వరకు మనం చదువుకుందాం. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, కనికర సంపన్నుడా, కృపామయుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యమును మా ప్రభువా మీరు దీవించండి. ఈ వాక్యములో నుంచి మాతో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. మీరు తప్ప మాకు వేరొక దిక్కేమీ లేదు. నీవే మాకు ఆధారమై ఉన్నావు, నీవే మా పోషకుడు అయి ఉన్నావు, నీవే మమ్మలను మా ప్రభువా బలపరచువాడు అయి ఉన్నావు. ఈ చివరి ఆదివారం వరకు మమ్మల్ని నడిపించారు. ఎంతమంది అయితే నీ సన్నిధిలో ఒక్క ఆదివారం కూడా మానకుండా నీ సన్నిధిలోకి వచ్చారో వాళ్ళని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఎవరైతే నైనా ఈ యొక్క ధన్యతను మా ప్రభువా దూరం చేసుకున్నారో వారిని దయతో క్షమించండి. ఆరాధన అనంటే ప్రాణమున్నంత వరకు ప్రతి ఆదివారం నీ సన్నిధిలో ఉండడమే తండ్రి. ఖచ్చితంగా మేము ఉండాలి ప్రభువా. కష్టమైన, అనారోగ్యమైన, ఇబ్బంది అయినా, ప్రతికూల పరిస్థితి అయినా, అనుకూల పరిస్థితి అయినా, అందరూ సహకరించినా ఒకవేళ విభేదించినా మేము మాత్రం మీ సన్నిధిలో ఉండాలి. ఇటువంటి భాగ్యాన్ని ఎన్నడూ పోగొట్టుకోకుండా మీరు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని దీవించి వాక్యంలో నుంచి మాతో కూడా మీరు మాట్లాడమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట అంటున్నారు. ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, 3 దినముల్లో దాన్ని లేపుదును అని వారితో ప్రభువు చెప్తా ఉన్నాడు. ఈ చెప్పినటువంటి మాటకు యూదులు ఏమనుకుంటున్నారంటే, ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టారే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా అని అన్నారు. కానీ ఆయన ఏ దేవాలయాన్ని గురించి అన్నాడో వాళ్ళకి అర్థం కాలే. అంటే వాళ్ళు ప్రభువు మాటలను ఏం చేశారంటే అపార్థం చేసుకున్నారు. ప్రభువు మాటలను ఏం చేశారు? వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఈరోజు అపార్థము అనేటువంటిది ప్రియులారా మనల్ని దూరం చేస్తుంది ప్రభువుకి. అలాగే ఆయన మీద మనలో ఒక ద్వేషాన్ని, పగను పెంచుతుంది. అపార్థానికి అర్థానికి తేడా ఒక అక్షరమే. అపార్థానికి అర్థానికి తేడా ఒక అక్షరమేనా? ఇంకా మీకు ఎక్కువ అక్షరాలు కనపడుతున్నాయా? ఒక అక్షరం కానీ తీసేస్తే అర్థమవుతుంది, ఒక అక్షరాన్ని చేరిస్తే అపార్థం అవుతుంది. అర్థమవుతుందా? ఏ అక్షరం తీసేస్తే తీసేస్తే అపార్థము అనే దాంట్లో ఆ తర్వాత అనే అక్షరాన్ని తీసేస్తే ఏమవుతుందంటే అర్థము అవుతుంది. అపార్థం అనేది మనుషులను దూరం చేస్తుంది, ఒకరి నుంచి ఒకరిని దూరం చేస్తుంది. ఈరోజు ఒక మాట మనం ఆలోచన చేసుకున్నాం. ప్రభువు చెప్తున్నటువంటి మాట దేని గురించి వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి వాళ్ళేమనుకుంటున్నారు అంటే వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్న అక్షరార్థమైన దేవాలయం గురించి అనుకుంటున్నారు. దాన్ని హేరోదు రాజు 46 సంవత్సరాలు కట్టాడట. ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు. ఎందుకండి, మనం గడితే 1 సంవత్సరం కూడా పట్టదు దాదాపుగా. కానీ ఒకవేళ ఎంత పెద్ద దేవాలయం అయినా 46 సంవత్సరాలే, కనీసం కొన్ని సంవత్సరాల టైం అయితే అవ్వచ్చు. కానీ ఎందుకు కట్టాడు, ఎందుకు అంత టైం తీసుకున్నాడు అంటే ఈ యొక్క ప్రజలు తను విడిచిపెట్టేసి మరొక వైపుకు వెళ్ళిపోతారేమో అని చెప్పి రాజకీయ కారణాన్ని బట్టి అంత టైం తీసుకున్నాడట. కానీ ప్రియులారు ఇక్కడ గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఈ దేవాలయం గురించి మాట్లాడట్లేదు. ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు? ఆయన తన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎప్పుడు శిష్యులకు అర్థమయ్యింది అని అంటే 22వ వచనం చదివితే, ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి అని రాయబడతా ఉంది. చూడండి, యేసు ప్రభు వారు ఈ మాట అందుకని చెప్పాడు అని చెప్పి శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారట. కానీ యూదులు ఏమంటున్నారు అంటే, నీవు ఈ దేవాలయాన్ని 3 రోజుల్లో కడతావా? హేరోదు రాజు ఏమో 46 సంవత్సరాలు కట్టారు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాటను గమనించినట్లయితే ప్రభువు మాటలను ప్రియులారా అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు అపార్థం చేసుకోవటం ద్వారా వాళ్ళకు అర్థం కాలే, వాళ్ళకు అర్థం అవ్వలేదు. అందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఈ దేవాలయాన్ని పడగొడితే యేసు ప్రభు వారు ఎన్నో రోజులు లేచారు? ఎవరికైనా అనుమానం ఉందా? ఎన్నో రోజులు లేచారు? యేసు ప్రభు వారు ఎందుకు మరణించారు? ఓకేనా?
ఎవరి కోసం మరణించారు? నా పాపముల కోసము ఆయన మరణించారు. తర్వాత ఆయన ఏం చేయబడ్డారు? సమాధి చేయబడ్డారు. తర్వాత 3వ దినమున లేపబడ్డారు. ఇదే సువార్త, ఇదే మన విశ్వాసం. దీనికి భిన్నమైనది ఎవ్వరు ఏం చెప్పినా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మనం అంగీకరించాం. అతడే నిజమైన క్రైస్తవుడు, ఆమె నిజమైన క్రైస్తవురాలు. హల్లెలూయా. దీనికి భిన్నమైనవి ఎన్నో చెప్పుకోవచ్చు, కానీ మనం దాన్ని అంగీకరించాం. అవునా కదా? అంగీకరిస్తారా మీరు? ఈ కాసేపు ఇక్కడ బుర్ర ఊపి ఆ తర్వాత బయటికి వెళ్ళాక అక్కడ బుర్ర ఊపుతారా? అలా బుర్ర ఊపే వాళ్ళుగా ఉంటే ఏమంటే క్రైస్తవులు కాదు. క్రైస్తవుడు అనే వాని యొక్క విశ్వాసం ఏంటంటే క్రీస్తు ప్రభు నా పాపం నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి లేపబడ్డాడు. ఇంకొక మాట కూడా చెప్పనా, మనం ఒకప్పుడు యేసు ప్రభువుని అపార్థం చేసుకున్నాం. చేసుకోలేదని ఎవరైనా చెప్పగలరా? అపార్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నారా? మనకు అర్థమైనప్పుడు ఆయన్ను ప్రభువుగా అంగీకరించాం. ఆయన్ని అపార్థం చేసుకున్నాం. ఎందుకు అపార్థం చేసుకున్నాం అంటే దేవుడు అంటే ఆయన జయించుకుని రావాలి తప్ప ఓడిపోయినట్టుగా ఉండకూడదు, లొంగిపోయినట్టుగా ఉండకూడదు. మన అభిప్రాయం అది. ఏమండి? ఆయన గాయాలు పొందేవాడుగా ఉండకూడదు, గాయం చేసినవాడుగా ఉండాలి తప్ప గాయాలు పొందినవాడుగా ఉండకూడదు. ఏమండి? చమత్కారంగా మాటలతోటి తప్పించుకుని వచ్చేవాడుగా ఉండాలి. అప్పుడే మనం దేవుడు అన్నాం. ఆ నమ్మకం మనలో ఉంది కనుక ప్రభువుని అపార్థం చేసుకున్నాం. మీ అందరి సంగతి ఏమో నాకు తెలియదు, కానీ ప్రభువుని నేను మొదట అపార్థమే చేసుకుని ఆయన దేవుడైతే ఎందుకు సిలువ వేయబడాలి, ఎందుకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడుతుంటే, చేతుల్లో మేకులు కొడితే, పాదములు శిలతో బిగిస్తే, ప్రక్కలో బల్లెంతో పొడిస్తే, ఇదంతా ఆయన ఏం చేయలేనోడుగా భరించాడే అండి. అందుకని ఆయన దేవుడు ఎలాగవుతాడు? తను తాను రక్షించుకోలేనటువంటి వాడు మనల్నే రక్షిస్తాడు, నన్నే రక్షిస్తాడు. దేవుడు అంటే ఆయన రక్షించుకోగలిగితే ఒకవేళ కనుక మనం దేవుడని నమ్ముతాం, కానీ ఆయన రక్షించుకోలేకపోయిన వాడా లేకపోతే రక్షించుకోగలిగిన వాడా? మనల్ని తప్పించగలిగిన వాడు, తప్పించుకోగలిగినటువంటి వాడు. ఆ తెలివితేటలు ఒకవేళ ఆయనకు లేవు అని మనం అనుకుంటే, ఈరోజు మనం ఆలోచించుకుంటే ఆయన శక్తిమంతుడే, బలవంతుడే, కానీ ప్రియులరా ఆయన మాత్రం లొంగిపోయిన వాడు అయిపోయాడు. ఎందుకు లొంగిపోయినాడు అయిపోయాడు అంటే ఆయన లొంగిపోతేనే మనకు రక్షణ, ఆయన సహిస్తేనే మనకు రక్షణ, ఆయన బాధపడితేనే మనకు రక్షణ, ఆయన హింస అనుభవిస్తేనే మనకు రక్షణ. ఆయన 2 దొంగల మధ్య అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడిన వాడుగా ప్రియులారా సిలువ మీద వేలాడితేనే మనకు రక్షణ. ఆయనే కనుక ఒకవేళ సిలువ మీద వేలాడకపోతే నీకు నాకు రక్షణ లేనే లేదు. అర్థం చేసుకోలేనప్పుడు ఆయన విమర్శించాం, ఆయన దూషించాం, ఆయన తక్కువ చేసి మాట్లాడాం. కానీ అర్థం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ సత్యం అర్థం చేసుకునే శక్తిని అనుగ్రహించినటువంటి తర్వాత పశ్చాత్తాపముతో ఆయన ఎంత ప్రేమామయుడో అర్థం చేసుకుని హృదయం కదిలిపోయింది. ప్రియులారా దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపం అనేది ఎప్పుడు కలిగిందంటే నా కోసమే ప్రభు సిలువ మీద మరణించాడు. ఆయన పాపమెరుగని వాడు, ఆయన పాపము చేయని వాడు, ఆయన యందు పాపమేమీ లేదు. దేవునికి స్తోత్రం. ఇది అర్థం చేసుకున్నప్పుడు ఏమైందంటే ప్రభువా నా కోసమే, అదే పశ్చాత్తాపం అంటే, అదే మారు మనస్సు అంటే. ఈరోజు ఎందుకో సిలువైబడ్డాడు, ఎందుకో మరణించాడు, ఆయన గురించి మనకెందుకు అనుకునేటువంటి వారిలో ఇంకా అర్థం కాలేదు. వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు కనుక వారికి అర్థమయ్యేలాగా చేసే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం వేడుకోవాలి. ఇంకా వాళ్ళ హృదయాల్లో అజ్ఞానం ఉంది, అంధకారం ఉంది. ఆ గాఢాంధకారము పైన పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగినట్టుగా ఈ రోజున మన హృదయాల్లో క్రీస్తును గురించినటువంటి ఆ ప్రకాశం మనలో కలిగినప్పుడు కానీ ఆయన దేవుడని అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమామయుడు గనుక తాను నా కొరకు అప్పగించుకున్నాడు. ఆయన ప్రేమామయుడు గనుక నా కోసమైన బాధ అనుభవించాడు, నా కోసమైన హింసను అనుభవించాడు, నా కోసం యెరూషలేము వీధుల్లో ఏడవబడ్డాడు, నా కోసం పడిపోతూ ఉంటే మళ్ళీ సిలువ ఎత్తి మళ్ళీ ఆయన మీద మోపితే ఆ రక్తాలు కారుతున్న దేహముతోనే ఆ సిలువ ఆయన మోసాడు. ఆయన నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలినటువంటి వారైపోయారు. కానీ అందరూ త్రోవ తప్పిపోయారు. అందరినీ మళ్ళీ తిరిగి త్రోవలోనికి తీసుకురావడానికి మార్గమైనటువంటి యేసయ్య, సత్యమైన యేసయ్య, జీవమైన యేసయ్య మన కోసం ప్రియులారా తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చీకట్లో ఉన్న మనకు ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. వెలుగు అయిన అపార్థం చేసుకున్నంతసేపు ఆయన అందరిలో ఒకటిగా కనిపించాడు. కానీ అర్థం చేసుకున్న తర్వాత ఏమి మనకు అనిపించింది, ఏం ప్రత్యక్షత కలిగిందంటే ఈయనే నిజమైనటువంటి దేవుడు, ఈయనే లోకరక్షకుడు, ఈయనే ప్రియులారా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అర్థం చేసుకున్నప్పుడు రక్షణ, అపార్థం చేసుకున్నంతసేపు కూడా విమర్శించటం, దూషించటం, ఇవన్నీ చేసాం. ఈరోజు ఎలా చేస్తున్న వాళ్ళందరూ కూడా
వాళ్ళకి ఇంకా ఏం అర్థం కాలేదో మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఏమండి, వారి కన్నులు ఇంకా తెరవబడలేదు, వాళ్ళకి ఇంకా హృదయంలో ఆ జ్ఞానం కలగలేదు. కనుక అపార్థం చేసుకోవడం దగ్గర ప్రియులారా ప్రభువుకు దూరంగా ఉన్నాం. సరే, ప్రభువుని అర్థం చేసుకున్నాం, సంఘంలోకి వచ్చాం, సంఘంలోకి చేర్చబడ్డాం, బాప్తిస్మం పొంది సంఘంలోకి చేర్చబడ్డాం. ఇప్పుడు సంఘం అనేటువంటి సహవాసంలో మనందరం కలిస్తేనే సంఘం. నాకు నేను కాదు, మీకు మీరు కాదు. సంఘం అనేది ఒక సహవాసం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు సంఘము అనేటువంటి సహవాసంలో మనం కూడా ఒకరితో ఒకరు ప్రియులరా ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. బాగున్నప్పుడు అందరూ అర్థం చేసుకుంటాం, బాగోలేనప్పుడే మనం అర్థం చేసుకోగలగాలి. ఒకరినొకరు అపార్థం చేసుకుంటే ఏమవుతుందంటే ఒకరి మధ్య ఒకరికి దూరం పెరుగుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏమండి, ప్రభువుని అర్థం చేసుకున్నాం, ఆయన సువార్తను అర్థం చేసుకున్నాం, ఆయన యొక్క నిత్య జీవాన్ని అర్థం చేసుకున్నాం, నిత్య నరకాగ్నిగుండం గురించి అర్థం చేసుకున్నాం. కానీ ఈ రోజున నేను మీకు చెప్పేది ఏంటంటే మనము కూడా కుటుంబముగా ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే కుటుంబము కొనసాగుతుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితేనే ఆ కాపురం సజావుగా సాగుతుంది. ఒకరినొకరు అపార్థం చేసుకుంటే కాపురం కొనసాగదు. రెండవది ప్రియులరా, మన కుటుంబాన్ని దాటి ఇప్పుడు సంఘం దగ్గరికి వచ్చాం. సంఘము అన్నప్పుడు చాలామంది చాలా రకాల వాళ్ళు ఉంటారా ఉండరా? అందరూ ఒకే రకంగా ఉంటే ఏ రకమైన ఇబ్బంది ఉండరు అలాగా. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూడండి, నేను ఒక రకంగా ఉన్నాను, మిమ్మల్ని చూడండి, మీరు ఒక రకంగా ఉంటారు, మీ పక్క వాళ్ళని చూడండి, వాళ్ళు ఒక రకంగా ఉంటారు. అర్థమైందా? ఈ ఎదర కూర్చున్న పాస్టర్ గారి దగ్గర నుంచి ఈ లైన్ వరకు చూడండి, ఒకళ్ళ మొక్కలు ఒకరికి ఏమన్నా పొంతనుందా? అసలు అందరి మొక్కలు ఒక రకంగా ఉన్నాయా? ఒకళ్ళు కోలగా, ఒకళ్ళు గుండ్రంగా, ఒకళ్ళు ఏమో ఇంకో రకంగా, ఒకళ్ళ కళ్ళు ఒక రకంగా, ఒకళ్ళ ముక్కు ఒక రకంగా, ఒకళ్ళ యొక్క మొక్క వచ్చేస్తూ అనేక రకాల. పోనీ మా గోళ్ళు వదిలేస్తే ఎలాగా? వీళ్ళందరినీ చూడండి ఎలాగున్నారు. అన్నదమ్ములే కానీ ఇద్దరు కూడా ఒక రకంగా ఉండరు. ప్రసాద్, సంతోష్, అవునా కదా? ఉంటారు. ప్రియులారా, మనుషులు ఒక రకంగా ఉండరు, మనసులు ఒక రకంగా ఉండవు. ఇక్కడ మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా ఒక ఐక్యతను మనము కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఒకరితో ఒకరికి కష్టం ఉంటుంది అండి. అయినా కూడా ఏం చేయాలి అని అంటే ఒకరినొకరు అర్థం చేసుకోగలిగే వారిగా ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ఎలాంటి ప్రేమ కలిగి ఉండమన్న ప్రభు చెప్పారంటే కులాన్ని బట్టి ప్రేమ కాదు, ధనాన్ని బట్టి ప్రేమ కాదు, లేకపోతే ఉద్యోగాన్ని బట్టి ప్రేమ కాదు. కూలిపనోడు, చదువుకున్నవాడు అందరూ ఉంటారు ఇక్కడ మందిరంలో, దేవునికి స్తోత్రం. అందరూ మళ్ళీ పక్కపక్కనే కూర్చుంటారు. కానీ ఒకని ఎడల ఒకడు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో వాక్యం చెప్తుంది. మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఎలాంటి ప్రేమ కలిగి ఉండండి? మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి ప్రేమ? ఒకని ఎడల ఒకడు. మనం ఏమంటామంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి కదని అంటాం. ప్రభువు తర్వాత ప్రేమించాల్సింది సంఘాన్నే. దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏంటంటే ప్రభువు వేరు, సంఘం వేరు కాదు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా వినండి. ప్రభువు వేరు, ఆయన సంఘం వేరు కాదు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు. దేవునికి స్తోత్రం. శిరస్సు నుంచి సంఘము అనే శరీరం వేరైతే ఎలాగా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నా తల వేరైపోయింది, నా మొండు పక్కన ఉందనుకోండి, ఎలా ఉంటుంది? కన్ను చూస్తుందా? చెవి వింటుందా? చెయ్యి పనిచేస్తుందా? కాలు పనిచేస్తుందా? నోరు పనిచేస్తుందా? అన్నగానే ఉండొచ్చు. పనిచేస్తుందా చెప్పండి? పని చేయదన్న వాళ్ళు చెప్పండి, చేతులెత్తి. పని చేయదండి. ఎప్పుడు పని చేస్తుందండి? శిరస్సుతో హత్తుకొని ఉన్నప్పుడే పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు చూస్తే కాళ్ళు కదులుతాయి, చేతులు కదులుతాయి, ప్రియులారా నోరు మాట్లాడుతుంది, ముక్కు వాసన చూస్తుంది, ఏమండి బ్రెయిన్ ఆలోచిస్తుంది, అర్థమవుతుందా? గుండె పనిచేస్తుంది, ఊపిరితిత్తులు పనిచేస్తాయి, కిడ్నీ పనిచేస్తుంది, లివర్ పనిచేస్తుంది. ఇలా చూస్తే ప్రతి అవయవము పనిచేస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించాలి, శరీరము శిరస్సు నుంచి వేరైతే మాత్రం పనిచేయదు. ఏది పనిచేయదు. పనిచేస్తుందా? పనిచేయదు. ఈరోజు మనం గమనించినట్లయితే సంఘము వేరు, ప్రభువు వేరు కాదు. ప్రభువు శిరస్సు అయి ఉన్నాడు, సంఘము ఆయన శరీరం అయి ఉంది. శిరస్సు పరలోకంలో ఉంది, ప్రియులారా భూమి మీద సంఘం ఉంది. ఈ సంఘమును నిర్వహిస్తున్నది ఎవరంటే ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మను ద్వారా నిర్వహిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన ఆత్మ వరాలు అనుగ్రహించాడు. అందుకనే ఆయన ఆత్మదేవుడు మనలో ఫలిస్తూ ఉన్నాడు. ఆత్మ ఫలములో మొట్టమొదటిది ఏంటి? ప్రేమ. చూడండి, ఒకవేళ మీకు డౌట్ అయితే బైబిల్ తిరగ ఎక్కడ వచ్చినట్టు అక్కడ కనపడుతుంది మీకు ఆ బోర్డు, అందుకే అక్కడ పెట్టాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ,
సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానుగ్రహం. ఈ సంవత్సరపు ఈ చివరి సమయంలో ప్రియులారా, ఈ 3 రోజులు, ఇక మన ముందున్న 3 రోజులు కూడా మనం ఆలోచించుకోవాల్సింది, పరిశుద్ధాత్ముడు నాలో ఈ ఫలాలు ఫలించే ఆ అనుభవాలు నాకున్నాయా అనేటువంటి విషయం. నేను ఏమంటే సంపాదించుకున్నాను, ఇంకా ఇంటికి ఏం రంగులు వేయాలి, గేట్లు ఎక్కడ పెట్టాలి, ఇంకా ఎక్కడ మెష పెట్టాలి, ఎక్కడ ఏం పెట్టాలనే దాని గురించి ఆలోచించకండి. ఇది ఎక్కడ వదిలేసి ఇదే ప్రభు వస్తే వెళ్ళేది ఏంటంటే ఈ దేహమే. దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. కానీ వెళ్ళని దాని గురించి ఎంత శ్రద్ధో మనకి, ప్రభు వస్తే వెళ్ళిపోయేటువంటి జీవితాన్ని గురించి మనకంత శ్రద్ధ ఉండట్లేదు. ఆలోచించుకోండి ఈసారి. ప్రేమ, మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి. ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్పాడు. ఈ ప్రేమ పరిశుద్ధమైనటువంటి ప్రేమ, ఈ ప్రేమ స్వార్థము లేనటువంటి ప్రేమ, ఈ ప్రేమ మోసము లేనటువంటి ప్రేమ, అవసరం కోసం ప్రేమించే ప్రేమ, అవసరం అయిపోయాక వదిలేసి ప్రేమ కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అవసరం అయితే ప్రేమించే ప్రేమ, అవసరం లేకపోతే వదిలేసి ప్రేమ కాదు. అవసరము, ఏదవసరము అంటే ప్రేమించడం అవసరం, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమవసరము? ప్రేమించటం అవసరం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గమనించినట్లయితే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమన్నాడు. ఏ ప్రేమ? దైవికమైనటువంటి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఈ దినం మనం ఆలోచన చేస్తే రోమాపత్రిక 5వ అధ్యాయము, ప్రియులారా ఒకసారి దయచేసి మీరు చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి కుమ్మరించబడి ఉన్నది? దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉంది. యేసు ప్రభువారు ఏ ప్రేమను బట్టి పరలోకము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చాడో, ఏ ప్రేమను బట్టి ఆయన మహిమను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో, ఏ ప్రేమను బట్టి మనుష్యుని యొక్క స్వరూపాన్ని పుట్టాడో, ప్రియులారా దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు, మనుష్యుల పోలికగా పుట్టాడో, ఏ ప్రేమను బట్టి తాను రిక్తునుగా చేసుకున్నాడు, ఏ ప్రేమను బట్టి శిలువ మరణం పొందినంతగా నీ కోసం నా కోసం విధేయత చూపించిన వాడై నేల మట్టుకు తగ్గించుకున్నాడు. ఆ ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడి ఉంది. హల్లెలూయా. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఏమండి, యేసు ప్రభువు ఆ ప్రేమ మన హృదయంలో కుమ్మరించినట్లయితే మనము కూడా ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమే ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ వస్త్రము? దీన మనస్సు అనే వస్త్రం ధరించుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రియులారా, ఎదుటివాని ఎడల ఇంకొకటి కూడా మనం ఆలోచించుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడతా ఉంది, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొనుడి. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, ఈ చివరి దినాల్లో, ఈ సంవత్సరానికి ముగింపులో ఉన్నటువంటి మనం దీన మనస్సును వస్త్రం ధరించుకున్నామా, గర్వపు మనస్సును వస్త్రం ధరించుకున్నామా? ఏమండి, దీన మనస్సును వస్త్రం ధరించుకోమనేమో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఒకవేళ కనుక నీవు దీన మనస్సును వస్త్రం ధరించుకుని ఉన్నట్లయితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఏమండి, మనం పాట పాడతాం కదా, దీనులకు అండ ఆయనే. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను మీకు, ప్రతిదీ ఈ రోజున ప్రియులారా మనం స్టేటస్ల ద్వారా తెలియజేస్తున్నాం. కోపమైన స్టేటస్సే, ప్రేమైన స్టేటస్సే, వండుకున్నా స్టేటస్సే, వండుకోకపోయినా స్టేటస్సే. అర్థమైందా? ప్రేమగా ఉన్నా స్టేటస్సే. కానీ ఒక మాట చెప్తున్నాను చూడండి, క్రైస్తవ హృదయం బైబిల్లో ప్రియులారా దేవుని వాక్యానుసారమైన హృదయంగా ఉండాలి తప్ప అప్పటికప్పుడు నువ్వు తేల్చేసుకుందామని చెప్పి, లేకపోతే ఎలాగోలాగా ఈ విషయం వ్యక్తపరిచేద్దామని చెప్పి మనం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు నేను మీకు చెప్తున్నాను, అనుదినము నీ స్టేటస్ చూసే ఒక అవిశ్వాసి ఏం నేర్చుకుంటాడో ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక విశ్వాసి ఎలా మేలు పొందుతాడో ఆలోచించుకోవాలి. నీ స్టేటస్ వల్ల ఎవరికి అవసరం, ఎవరికి మేలు ప్రశ్నించుకోండి. ఒకసారి ఒక స్టేటస్ మనం పెట్టాం, మంచిదే. ఒకవేళ వాక్యం పెట్టండి, మంచిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈరోజు మన జీవితంలో ప్రియులారా అదొక భాగం అయిపోతూ ఉంది. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే వినువారికి క్షేమాభివృద్ధి కలగాలి అని అంటే రక్షణ పొందని వారేమో రక్షణ పొందాలి, రక్షణ పొందిన వారేమో ఒక మెట్టు పైకెక్కాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఒక మెట్టు ఏం చేయాలి? పైకెక్కాలి. నీ స్టేటస్ దేనికి ఉపయోగపడుతుంది?
ఒకసారి ఆలోచించుకుని ప్రశ్నించుకుని పెట్టండి. మీరు అందరూ పెడుతున్నారు, మంచిదే, దేవునికి స్తోత్రం. అంటే చర్చి ఛానల్ గురించి నేను చెప్పట్లే, దీన్ని మీరు కొనసాగించండి. కానీ మీ వంతులో మీరు పెట్టే సొంత స్టేటస్లు ఉన్నాయి చూసారా, ఆ స్టేటస్ల విషయంలో మీరు ఏం చేస్తారంటే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. పెట్టకపోయినంతలో ఏమి ఇబ్బంది లేదు, కానీ పెట్టి ప్రియులారా మనం ఏమి సాధించామనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఏం సాధించేది ఏమి ఉండదు మనం కొన్నిసార్లు. ఏమండి, ఈరోజు ఆలోచన చెయ్యండి, నీవు ఎంత దీన మనస్సు కలిగి ఉంటావో అంత కృపను దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత ప్రియులారా అహంకారమైనటువంటి స్థితిలో మనం ఉంటాం. అహంకారం అంటే తగ్గించుకొని స్వభావం అని అర్థం చేసుకోవాలి, అంత ఇంకేం వేరే ఏం కాదు. అహంకారం దేనికండి? కులాన్ని బట్ట కులం కూడెట్టదన్నాడు ఒక ఆయన. కులం ఏం పెట్టదో? కూడు పెట్టదన్నాడు. అర్థమవుతుందా? కూడు పెట్టని కులం ఎందుకండి మనకి? దాన్ని బట్టి పెద్ద అహంకారం దేనికి? ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఐశ్వర్యాన్ని బట్టి అనుకుంటే కోట్లు కుమ్మరించినా కూడా నీ ప్రాణం ఎవరు నిలబెట్టలేరు, ఇంకా దేనికి అతిశయం? ఒకవేళ ఉద్యోగం ఉంది అని అతిశయపడితే ఏమండి, నీకంటే పెద్ద ఉద్యోగస్తులు ఉండొచ్చు, దేన్ని బట్టి అతిశయించాలి మనం? దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతావు, ఎంత హెచ్చించుకుంటే నీవు అంత తగ్గించబడతావు. హెచ్చించబడాలనుకునే వాళ్ళు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం పర్లేదండి, నేను తగ్గించబడాలనుకునేటువంటి వాళ్ళు మీరు హెచ్చించుకోవడం నేర్చుకోవాలి. హెచ్చించుకోవడానికి పెద్ద ఏం ట్రైనింగ్ అక్కర్లే, దీన మనసుకే. ప్రభు ఏమన్నారంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చూస్తే అక్కడ ఏమన్నాడో తెలుసా? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు ఏమి నేర్చుకోండి? చెప్పండి, ఏమి నేర్చుకోండి? సాత్వికం నేర్చుకోండి, దీన మనస్సు నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పశువులు పాకలో పరుండ పెట్టబడడం వరకు తగ్గించుకోవడమే కాదు, ఆయన బ్రతుకంతా తగ్గించుకోవడమే కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క జీవితం అంతా తగ్గించుకోవడమే కనపడుతుంది. ఆయనకు సొంత దోణి లేదు. దోణి ఎక్కాలంటే అక్కడ దోణులన్నీ చూశాడు, ఒక దోణి కనపడింది, అది ఆయనది కాదు, సీమోనుది. సీమోను కొంచెం లోపలికి తోస్తావా బాబు? అయ్యా ఎక్కండి, తోస్తాను అని చెప్పి తోసాడు. అది ఆయనది కాదు దోణి, ఎవరిదే? సీమోనుది. ఆయన యెరూషలేముకు వస్తూ గాడిద పిల్లను ఎక్కాడు. ఆ గాడిద పిల్ల ఎవరిదే? పేరు లేదు, ఒక ఇంటి యజమానిది. ఆ యజమాని ఎందుకయ్యా గాడిద నింపుతున్నారు మీరు ఇప్పుడు వచ్చి అని అంటే, ఇది ప్రభువుకు కావాల్సి ఉంది అని అనమన్నాడు. అలా చెప్పారు, అలాగైతే తోలుకొని వెళ్ళండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఆయనది కాదు. ఏమండి, ఇంకో మాట చెప్తాను మీకు. మనం ఇంటికి వెళ్తే ఇప్పుడు ఏం తినాలి అనే డౌట్ లేదు మనకి. ఒకవేళ ఇంటి దగ్గర లేకపోతే వంతుని మీద ఉంటుంది మనకి, అవునా కాదా? ఇంటి దగ్గర ఏదన్నా 1-2 ఉంటాయి, కానీ అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఏమండి ఉంటాయి. కానీ ఒక మాట చెప్పిన, సమరయ స్త్రీకి ప్రభు మాటలు చెప్పడానికి అక్కడ ఉన్నారు. శిష్యుల్ని ఆహారం కొనుక్కోవడానికి పంపించారంట. అంటే వాళ్ళు కొని పట్టుకొస్తే వాళ్ళు తినాలి, ఈయన తినాలి. అంటే ఒకసారి ఆలోచించండి, ఆయన ఎంత దీనత్వంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఒకవేళ ఇప్పుడు కానీ బయటికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే కనీసం ఒక 4 రోజులు గ్రాసం ఒకవేళ ఇంట్లో ఉంటే ఉండొచ్చు. కానీ ఆయనకి అలా లేదే, ఉందా? లేదు. చివరికి 3 రోజుల నుంచి ఈ ప్రజలు నా దగ్గర ఉన్నారయ్యా, వీళ్ళకి ఆహారం పెట్టి పంపించాలి అంటే, అయ్యా వీళ్ళకి 500 దేనారాల రొట్టెలైనా ఎక్కడ సరిపోతాయి, 200 దేనారాల రొట్టెలైనా ఎక్కడ సరిపోతాయి అంటే, ఆ 200 కూడా మన దగ్గర లేవే. మీకు అర్థమవుతుందా పరిస్థితి? ఆ 200 కూడా మన దగ్గర లేవే, అని రొట్టెలు తీసుకొస్తే మాత్రం వీళ్ళకి సరిపోతాయా అని అంటే, ఒక బాలుడు కోసం వెతికితే అందరినీ, ఒక బాలుడు దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంట. ఏమండి, ఆ 2 చిన్న చేపలు 5 రొట్టెలు తీసుకొని ప్రభువు ఆశీర్వదించి పంచిపెట్టాడు. అది ఆయనే కాదు, అది ఆయనే కాదు. ఈ రోజున ఏం చూసి అతిశయపడుతున్నాం మనం? ఏమండి, ఏం చూసి అతిశయపడుతున్నాం? ఆయన దగ్గర మనం ఏమి దీనత్వం నేర్చుకోవాలో తెలుసా? ఒకవేళ నీకు కంచము నిండా అన్నం ఉంది, ప్రభువా ఈ రోజున ఈ మాత్రము ఆహారం లేనటువంటి దీనులు ఎంతమంది ఉన్నారో. ఏమండి, మన ఆదివారం ఇక్కడికి జాకబ్ గారు అనేటువంటి సహోదరులు వచ్చారు. ఆయన వచ్చినటువంటి సమయంలో ఒక మాట చెప్పారు. ఏమనంటే, కుష్ఠరోగులకు ఇంచుమించుగా ఒక 65 మందికి వస్త్రాలు ఇవ్వాలనుకున్నారు, దుప్పట్లు, మంచి దుప్పట్లు ఇవ్వాలనుకున్నారు, లుంగీలు ఇవ్వాలనుకున్నారు, తర్వాత శారీస్ ఇవ్వాలనుకున్నారు, వాళ్ళకు పైగా టవల్స్ ఇవ్వాలనుకున్నారు.
అంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి సంతోషాన్ని చూసి ఇదే నాకు నిజమైన క్రిస్మస్ అని పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఏంటి క్రిస్మస్? లేని వాళ్ళు మనల్ని బట్టి ధరించుకుంటే, లేని వాళ్ళు మనల్ని బట్టి తింటే, లేని వాళ్ళని మనల్ని బట్టి కట్టుకుంటే అది నిజమైన క్రిస్మస్ అని చెప్పి ఆయన భావించి ఒకప్పుడు ఇదే సమయానికి ఎంతో జల్సాగా జీవించినటువంటి వాడిని నేను ఈ రోజున నిజమైనటువంటి క్రిస్మస్ ఇలాంటి బిడ్డల మధ్యలో వాళ్ళకి నాకు చెప్తే ఆశ్చర్యం అయిపోయింది. ఏంటో తెలుసా, మనం పండగంటే పిండి వంటలు చేసుకుంటాం కదా, వాళ్ళకి ఇవి అవి కొని వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నానండి నేను అన్నాడు ఆయన. అర్థమవుతుందా? ఏంటండి మన భక్తి ఏంటి? ఇందాక వాక్యం చదివినప్పుడు విన్నారు కదా మీరు, ఏమని? భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యం అంటుకోకుండా కాపాడుకొనుట, దానికంటే ముందు దిక్కులేని విధవరాండ్రను మర్చిపోయారప్పుడే, ఎందాక మర్చిపోయామన్నట్టున్నారు మీరు. అర్థమైందా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుకోండి. దేవునికి స్తోత్రం. ఏమన్నా దిక్కులేని వారి పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా కాపాడుకొనుటయునే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య దగ్గర మనం దీనత్వం నేర్చుకోగలం, కానీ ఎక్కడ ఆయనలో గర్వం అనేది, అహంకారం అనేది కనిపించదు. ఆయనలో లేనిది, ఆయన వాక్యాన్ని వింటున్న మనలో, ఆయన యొక్క ప్రియులార సన్నిధిలో ఉంటున్నటువంటి మనలో, ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనలోకి ఎలాగొచ్చింది ఇది? ఎలా వచ్చింది? అపవాది ద్వారా వచ్చింది. ఎలా వచ్చింది ఇది? అపవాది ద్వారా వచ్చింది. అపవాది ద్వారా వచ్చింది ఏది మనకు ఉండకూడదు, ఆయన ద్వారా వచ్చిందే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆలోచన చెయ్యండి. ఏమండి, దీన మనసు అంటే ఇంకొకటి కూడా చెప్తున్నాను ఏంటంటే, ఎంత శ్రమైనా కూడా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండడమే దీన మనసు అంటే. ఎంత శ్రమైనా కూడా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండడమే దీన మనసు అంటే. నాకెందుకు రావాలి ఈ శ్రమ? నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత పరిచర్య చేస్తున్నాను, ఇంత సేవ చేస్తున్నాను, నాకెందుకు రావాలి ఈ శ్రమ అని ఎప్పుడూ దీన మనస్సు ప్రశ్నించదు. ఏమండి, ఏమో దీని వెనక దేవుడు ఏమి నేర్పుతున్నాడు, అది దీన మనస్సు. హల్లెలూయా. ఇంకొకరితో పోల్చుకుని ఊరికే నిరాశపడిపోతూ ఉంటాం మనం, అది దీన మనస్సు కాదు. ఏమండి, అది దీన మనస్సు కాదు. దీన మనస్సు కలిగి ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా కూడా ప్రభువు పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండడమే దీన మనస్సు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడవడు, ఆయన ఎడబాయడు. ఏమంటే ఒకసారి నేను ఇలాగే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఏంటి నాకు ఈ పరిస్థితి అని అంటే, ప్రభు అన్నారు, నేను నిన్ను విడిచిపెట్టేస్తే నువ్వు బాధపడాలి, నేను నిన్ను విడిచిపెట్టలేదు కదా. ఏమండి, ఇక అక్కడి నుంచి మొదటి నుంచి ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా చూస్తే శ్రమ ఉంది, ప్రభు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడే ఏ దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడని పాట పాడుకుంటూ ప్రార్థనా గదిలోంచి బయటకు వచ్చాను. ఏమండి, ఎందుకో తెలుసా? శ్రమ ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, కానీ నా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీకు అర్థమవుతుందా? ఈ సంవత్సరాంత దినాల్లో మనం ఆలోచించుకోవాల్సింది, ప్రభువు నీతో ఉన్నాడా? ప్రభువు నిన్ను బట్టి సంతోషించగలిగేలాగున్నామా? ఈరోజు మనం ఆలోచించుకుందాం. అపార్థం చేసుకుని ఎవరినైనా దూరం చేసుకోవడం అనేది జరిగిందా? మళ్ళీ తిరిగి ఒకరినొకరు ఏమండి చేతులు కలపొచ్చు, కానీ మనస్సులు కలపలేం. మీకు అర్థమైందా? మీ అందరికీ ఒకే రకమైన డ్రెస్సులు నేను తీసివ్వగలను, కానీ మీ మనస్సులు మాత్రం కలపలేం. మనస్సులు కలపాలంటే మహిమగల దేవునికే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాధ్యమని అక్కడ ఉండిపోకండి. ప్రభువా నా మనస్సును నేను సరిచేసుకోవడానికి సహాయం చేయమని తగ్గించుకొని, ప్రియులారా, ఎవరితోనైతే నీకు ఒకవేళ భేదం ఏర్పడిందో వాళ్ళ దగ్గరకు వెళ్ళు, వాళ్ళతో నువ్వు ఒక మాట చెప్పి సమాధానం పడిపో. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. దేవుని కుమారులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుని కుమారులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుని కుమారులు లేరు ఇక్కడ? అందరూ చేతులు ఎత్తేసారు ఇంచుమించుగా. దేవునికి స్తోత్రం. దేవుని కుమారులు అనబడాలి అంటే ఒక అర్హత ఏంటంటే సమాధానపరిచేవారిగా ఉండాలి. అర్థమవుతుందా? ఎవరినెవరిని సమాధానపరచాలి? సమాధానం లేని వాళ్ళని సమాధానపరచాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవునితో సమాధానం, పరిశుద్ధులతో సమాధానం ప్రియులారా మనకుంటే మనము సమాధానకర్త అయినటువంటి దేవుని పిల్లలం. ఏమండి, యేసయ్య పేరేంటి? సమాధానకర్త అగు అధిపతి. దేవునికి స్తోత్రం. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటాడు ఇంగ్లీష్లో. కనుక ఆయనతో మనం ఉన్నప్పుడు ప్రియులారా, ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏదైనా ఒకవేళ దూరం ఏర్పడితే
మమ్మల్ని కూడా ఒకవేళ మీరు కొన్నిసార్లు అపార్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కువయ్యారు, మేము తక్కువయ్యాం. అదిగో వాళ్ళ ఇంటికి వెళ్ళారు, పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు. వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తారు, మా ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఏమంటే మనం 3 రోజులు పాస్టర్ గారు ఫోన్ నేనే మాట్లాడాను. అంటే నేనే ట్రాన్స్లేటర్ ఆవిడకి, పిల్లలకి లేరు, నేనే ట్రాన్స్లేటర్ ఆవిడకి. ఎవరికే? పాస్టర్ గారికి. 3 రోజులు గొంతుకు రాలే, నాతోనే మాట్లాడడానికి రాలేదు. మీతో ఎక్కడ మాట్లాడతారు? ఒకవేళ మాట్లాడితే కీసు గొంతుకుతోటి ఏమన్నా అర్థమైంది మీకు? అర్థం అవుదు ఏమండి? అదిగో పాస్టర్ గారు ఫోన్ ఎత్తలేదు, పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నా? అవును, మరి ఏం చేస్తాం, మా బాధ అలాగుంది. అర్థమైందా? మాకు పిఏలు, ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందా? కనుక ప్రియులారా, మనం ఏం చేయాలంటే ఒకరి ఎడల ఒకరము ఏమంటే అర్థం చేసుకుని మళ్ళీ తిరిగి దేవుని యొక్క సన్నిధిలో మనస్సులు కలుపుకొని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే విషయాన్ని చెప్తున్నాను. 2-3 ఏకీభవించి ప్రార్థన చేయాలి. అపవాది కుట్ర చేసేది ఎక్కడో తెలుసా? ఈ 2-3 కలుస్తారు కానీ ఏకీభవించరు. ఎందుకు ఏకీభవించరండి? ఆమెన్ ఆమెన్ అంటున్నారు కదా, నీ ఆమెన్ చల్లగా ఉండా. ముందు మనసులో లేదు ఏకీభావం. అర్థమవుతుందా? లేకపోతే కనుక దానికి జవాబు రాదు. నీకు నాకు జవాబు రాకుండా చేయాలంటే ఇద్దరి మధ్యలో ఏకీభావం లేకుండా చేయాలి. అది అపవాదికి చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నము యేసు నామములో కాలిపోవును గాక. కాల్చేద్దామా లేకపోతే ఉంచుకుందామా? అదే బాగుందండి. అక్కడికి వెళ్తే ఆ ఉట్టి ఎత్తదండి, ఇక్కడికి వెళ్తే ఈ ఉట్టి ఎత్తాడండి. ఇక్కడికి వెళ్తే ఈయన బండి ఎక్కొచ్చు, అక్కడికి వెళ్తే ఆయన బండి ఎక్కొచ్చు. అదే బాగుందనుకుంటున్నావా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి విరుద్ధమైన ఆలోచన, దీనికి విరుద్ధమైన తలంపు ప్రియులారా, దాన్ని యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆమేన్. ఈరోజు మనం ఆలోచన చేసుకున్నాం. అందుకని నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఈ క్యారల్స్ ఇవన్నీ కాకుండా ముందు దేవుని సన్నిధిలో మన హృదయాలను మనం కుమ్మరించుకుందాం. ఏమండి? ఎక్కువ తక్కువ ఒకరినొకళ్ళు మనం ఒకవేళ ఎక్కడైనా ఒకవేళ బాధపరుచుకున్నా, ఒకవేళ ఇబ్బంది పెట్టుకున్నా ఒకరినొకరు క్షమించుకుందాం. ఇంకో మాట చెప్తున్నాను, క్షమించుకుంటే క్షమించబడతాం మనం. నేను క్షమించనండి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒక ఆయన క్షమాపణ ఇలా చెప్పాడు, ఏమనంటే, రే నేనైతే వాళ్ళని క్షమించేసాను కానీ మీరు మాత్రం వదలకండి అని చెప్పాడంట పిల్లలకే. అర్థమైందా? ఇంకేం క్షమించినట్టు? నాన్న క్షమించినట్టు అవుతుంది? అది అవ్వదు. నేను మాత్రం క్షమించేసాను పిల్లలు పిలిచి. లాస్ట్ మాట ఏం చెప్పాడంటే ఇదే చెప్పాడు, వాళ్ళను మీరు మాత్రం ఊరుకోకండి అన్నాడంట. మన అలాంటిది కాదు ప్రియులారా. క్షమించడానికి మనం ఏమంత పెద్ద పెద్ద మనుషులమేం కాదు. అంత పెద్ద నేరాలు ఏం చేసేరు మన వాళ్ళు ఎవరో కూడా చేస్తారా? ఏమంటే షూట్ చేసేసిన వాళ్ళనే క్షమించేసేమన్నారు. చార్లీ క్లిక్ అనేటువంటి ఆయన్ని, యవనస్తుడు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఆ భార్య ఈ టెర్రరిస్టులు ఎవరైతే షూట్ చేశారో వారిని పట్టుకున్నారో ఆ అమ్మాయి చెప్పింది, యవనస్తురాలు, అయ్యా అతను ఏమీ చెయ్యొద్దు, అతను నేను క్షమిస్తున్నాను, ఎందుకంటే నా యేసయ్య క్షమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా అంతకంటే పెద్దది ఏమని చెప్పండి? చంపేసినప్పుడే క్షమించేస్తే ఇక చావు కంటే మించింది ఇంకేమైనా ఉందా? ఇంకేమీ లేదు. కనుక దయచేసి ఈరోజు నేను మీ ముందు ఒక మాట పెడుతున్నాను, అసమాధానంతో ఎవరూ ఉండొద్దు. ఇంతకంటే పెద్ద పెద్ద తప్పులేమీ జరిగిపోలేదు, మనకే జరిగిపోయినాయి అనుకుంటే ఏమండి, ఒకవేళ మనం భ్రమలో ఉన్నట్టు, మనము అహంకారంలోనే ఉన్నట్టు, మనం దేన మనస్సు కలిగి ప్రభువు మనల్ని క్షమించిన ప్రకారము మనం కూడా ఏం చేద్దామంటే ఒకరినొకరు క్షమించుకునే వారిగా మనం ఉందాం. వాక్యం చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 ప్రార్థన చేసుకుందాం ఈ మాట తర్వాత. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మను క్షమించిన లాగున మీరేం చేయండి? క్షమించండి. వింటున్నారా మీరు? ఒకసారి దేవుని పిల్లలారా, సహోదరులారా దయచేసి గమనించండి. మీరు క్షమించుకోండి. ఎలా క్షమించండి అంటే ప్రభువు మిమ్మను క్షమించిన లాగున అని అన్నాడు. ఎవరు మనకు మాదిరి క్షమించడానికి మాదిరి ఎవరు చెప్పండి? ప్రభువు క్షమించాడు. ఆ ప్రకారంగా మీరు ఒకరినొకరు క్షమించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మన జీవితాలు చూస్తున్నాడు. ఆయన మన బ్రతుకులు ఎరిగినవాడు. ఎన్నోసార్లు మనం ఆయన క్షమాపణ అడిగాం, ఆయన మనల్ని క్షమించారు. ఆ ప్రభువును అపార్థం చేసుకున్నాం ఒకప్పుడు, కానీ ఆయన మనల్ని మాత్రం దూరం పెట్టలేదు. మనం మాత్రం ప్రియులారా ఆయన మనకు దూరంగా లేడు. ఈ రోజు మనం ఆలోచన చేసుకుందాం, ప్రభువా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నాలో ఉన్నటువంటి ద్వేషాన్ని తీసివేయండి, అపార్థాన్ని తీసివేయండి. నాలో ఉన్నటువంటి అపార్థాన్ని తీసివేయండి ప్రభువా. ఎవరినైతే నేను అపార్థం చేసుకున్నానో తండ్రి దయతో నన్ను క్షమించండి. నేను వాళ్ళు మళ్ళీ తిరిగి నైనా మా తండ్రి సమాధానపరచుకోగలిగే శక్తిని నాకు అనుగ్రహించండి. అది కుటుంబమే కావచ్చు, సంఘమే కావచ్చు,
ఏదైనప్పటికీ కూడా సంఘములో ప్రభువా అయ్యా ఏ విధమైనటువంటి భేదాలు లేకుండా ఐక్యత కలిగి మేము నేను సేవించడానికి సహాయం చేయండి. దినాలు తిరిగిపోతున్నాయి నాయన. ఎంత కృప చూపించావో మా మీద, ఎంత ప్రేమ చూపించావో మా మీద, ఎంత శ్రద్ధ చూపించావో మా మీద, ఎంతగా మమ్మల్ని మా ప్రభువా నీవు ప్రేమిస్తూనైనా ఈ రోజు కూడా మరలా తిరిగి చివరి ఆదివారం నీ సన్నిధిలోకి నడిపించావు నాయన. నీ ప్రేమకు కొలత లేదయ్యా. నీ ప్రేమకు ప్రభువా పొడవును మేము కనుక్కోలేము, వెడల్పును మేము కనుక్కోలేము, ఎత్తును మేము కనుక్కోలేము నాయన. భార్యాభర్తల మధ్య, సహోదరుల మధ్య, సహోదరుల మధ్య, సంఘములో ప్రభు అందరిలో ప్రేమ 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 పొరలి నాయన నింపబడి పొరలడానికి సహాయం చేయండి. మీ దీవెన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి. మరలా తిరిగి ప్రభువా ఈ రాత్రికి మా తండ్రి మీ సన్నిధిలో కూడుకోగలగడానికి సహాయం చేయండి. అయినా రేపు ఎల్లుండి ప్రభువా మీ సన్నిధిలో ఉండాలి తండ్రి. మరలా తిరిగి బుధవారం రాత్రి మీ సన్నిధిలో మేము మా ప్రభువా వాచ్ నైట్ సర్వీస్ లో ఉండాలి తండ్రి. నీ కృప మెండుగా మాకు అనుగ్రహించమని ప్రతి ఒక్క కుటుంబాన్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడు ఎవరిని ముట్టకుండా వాడిని దూరపరచండి ప్రభువా. మీకు కంచి వేయండి. దినం రాలేని బిడ్డలు కొంతమంది నాయనా మా తండ్రి వాళ్ళని మీరు దర్శించి మరలా తిరిగి మీ సన్నిధిలోకి నడిపించండి. యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామములో అర్పించబడిన కానుకలు అంగీకరించి తిరిగి నాయన సమృద్ధిని బిడ్డలకు ఇచ్చి నీ మహిమలో నుండి వారి అవసరాలు తీర్చండి. నీ సేవార్థమై ప్రభు వాడబడడానికి సహాయం చేయమని, క్షేమముగా బిడ్డలను మీరు నడిపించమని, సమాధానంతో మీరు పంపించమని సమాధానకర్త అయిన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము మనకును సర్వలోకమందు చదివిన పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్.